హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి మనం బేబీ ఫుడ్ రెసిపీస్ అయితే చూద్దాము. ఇప్పుడు ఉండే పిల్లల్లో వండేది ఎక్కువైపోయింది, తినేది ఎక్కువైపోయింది. వెజిటేబుల్స్ అన్నీ ఏరేరు పెట్టేస్తున్నారు, అసలు ఆకుకూరలు తినడమే లేదు. అలాంటప్పుడు మనం ఈ గ్రీన్ వెజిటేబుల్ రైస్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ అయితే మా బాబు కోసము 2.5 years వాడికి. అసలు ఈ రెసిపీ సూపర్గా ఉంటుంది. సరే మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాము. కుక్కర్ తీసుకొని కుక్కర్లో నీళ్ళు పోసుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అనేది స్టవ్ పైన పెట్టేవాలి. నీళ్ళు మరిగే లోపల నేను సెకండ్ బేబీ పాపకు వచ్చి 8 months బేబీకి నేను వెజిటేబుల్ కిచడీ చేయాలనుకుంటున్నాను. దానికి రెడీ చేసుకుంటున్నాను. వెజిటేబుల్ కిచడీకి నేను చిన్న కుక్కర్ తీసుకొని దాంట్లో కొద్దిగా బియ్యము, పప్పు, వెజిటేబుల్స్ వచ్చి నేను బీన్స్, ఉర్లగడ్డ, మంచిగా క్యారెట్, ఒక టమోటా, జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం మిరియాలు, ఒక తెల్లగడ్డ వేసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి నెక్స్ట్ 3 విజిల్లు రానిచ్చేసాను. అంతే, పాపది రెడీ అయిపోయింది. ఒక గిన్నెలో మిల్ మేకర్ తీసుకొని బాగా హీట్ అయిన వాటర్ని మిల్ మేకర్లో పోసి పక్కన పెట్టుకునేవాలి. మళ్ళీ కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె కాగినాక కొత్తిమీర, పుదీనా, ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వాడ్చుకోవాలి. అవి వాడే లోపల నేను వచ్చి వెజిటేబుల్ కట్ చేసుకుంటున్నాను. టమాటా, ఎర్రగడ్డ, క్యారెట్, బీన్స్, ఉర్లగడ్డ అనేది కట్ చేసుకుంటున్నాను వెజిటేబుల్ పలావ్కని. ఈ లోపల మనం కుక్కర్లో వేసుకున్న పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అనేది బాగా వాడిపోతాయండి. మంచిగా నూనెలో వాడ్చుకోవాలి, పచ్చివాసన రాకుండా. వాడిన తర్వాత దాన్ని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకోవాలి. కుక్కర్లో ఒక 4 స్పూన్ల వరకు నూనె వేయాలి, ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ వాడాలి కాబట్టి. నూనె వేసిన తర్వాత జీలకర్ర మట్టం వేసుకోవాలి. వెజిటేబుల్ బిర్యానీ మసాలా ఏం అవసరం లేదు, అల్లం పేస్ట్ అంతా అవసరమే లేదు అసలు. ఈ నార్మల్ మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అనేసి దాంట్లో వేసుకునేవాలి. ఉప్పు, పసుపు వేసి మంచిగా వాడ్చుకునేవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న మిల్ మేకర్ని మంచిగా వాటర్లో నుంచి పిండేసి ఆ వెజిటేబుల్లోకి వేసుకొని మంచిగా వాడ్చుకోవాలి. అలాగే మనం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని మంచిగా కలుపుకొని కొద్దిగా కారం పొడి వేసుకొని బాగా వాడ్చుకున్న తర్వాత ఇప్పుడు బియ్యానికి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు లెక్కన ముందుగా 1 గ్లాసు బియ్యం నానబెట్టుకునేసి ఉంటాం కాబట్టి 2 గ్లాసుల నీళ్ళు పోసి బాగా మరిగిన తర్వాత మనం బియ్యం వేసుకొని మంచిగా కలుపుకొని ఈ స్టేజ్లో మనం ఉప్పు, కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు తక్కువ అయితే ఉప్పు వేసుకోవాలి, కారం కొద్దిగా తక్కువైనా కూడా వేసుకోవచ్చు. నేను పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి కారం కరెక్ట్గానే ఉండిపోతుంది, సరిపోతుంది, ఎందుకంటే పిల్లకాయలే కాబట్టి తినేది. సో తర్వాత నేను విజిల్ పెట్టేసాను. ఒక 2-3 విజిల్లు వస్తే చాలు. ఇలా మనం పాపకు రెడీ చేసిన వెజిటేబుల్ కిచడీ అయితే రెడీ అయిపోయింది. సో అది ఎలా వచ్చిందో చూపించినాను. ఇప్పుడు మనం బాబుకి రెడీ చేసిన పలావ్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి దాన్ని కూడా మూత చేసి ఎలా ఉందో చూపించేసి దానికి రైతా కొద్దిగా సాల్ట్ మాత్రమే వేసినాను. అంటే ఆనియన్స్ పిల్లలు తినరు కాబట్టి సాల్ట్ వరకు వేసి రైతా లాగా చేసినాను. అసలు సూపర్ టేస్ట్ వచ్చింది. ఓకే, బాయ్.